మన టీమిండియాకి ఏమైంది? వరుసగా ఐర్లాండ్, ఇంగ్లాండ్ తో 2 సార్లు వైట్ వాష్ అయ్యారు. దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్ లో నంబర్ 1 స్పాట్ కూడా కోల్పోయింది మన టీమిండియా. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దీని వెనకాల ఉన్న కారణాలు ఏంటి? ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మొదటి కారణం ఏంటంటే మన టీమ్ మేనేజ్మెంట్ ప్లేయర్స్ కి రోల్ క్లారిటీ ఇవ్వట్లా అనిపిస్తుంది. సంజు శాంసన్ T20 వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్. అలాంటి ప్లేయర్ ని జస్ట్ 3 ఇన్నింగ్స్ లో సరిగా పర్ఫామ్ చేయాలని పక్కన పెట్టాడు. నాకు తెలిసి సంజు శాంసన్ డిజర్వ్స్ 1 more ఛాన్స్. అలాంటిది ఛాన్స్ ఇవ్వకుండా తన్ని పక్కన పెట్టేశారు. ఏకంగా ప్లేయింగ్ లెవెన్ కాదు, జింబాబ్వే స్క్వాడ్ నుంచి కూడా డ్రాప్ చేశారు. ఒక ప్లేయర్ కి టీమ్ మేనేజ్మెంట్ ఇచ్చే కాన్ఫిడెన్స్ చాలా ముఖ్యం. ఒక ప్లేయర్ కి కాన్ఫిడెన్స్ లేకపోతే ఆ ప్లేయర్ టీం కోసం ఆడడు, తన ఇండివిజువల్ రికార్డ్స్ కోసం ఆడతాడు. వాళ్ళ మనసుల్లో ఇన్సెక్యూరిటీ అని ఏర్పడుతుంది. నెక్స్ట్ కారణం ఏంటంటే బ్యాటింగ్ ఫెయిల్యూర్. మన బ్యాటర్స్ అయితే ఇండియన్ కండిషన్స్ కి బాగా అలవాటు అయిపోయారు. అంటే ఫ్లాట్ పిచెస్ కి బాగా అలవాటు పడిపోయారు. ఇంగ్లాండ్ కండిషన్స్ లో బాల్ బాగా స్వింగ్ అవుతుంది, సీమ్ అవుతుంది. బౌండరీ డైమెన్షన్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి. బ్యాటర్స్ అడ్జస్ట్ అవ్వలేకపోయారు. మన అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ గురించి తెలిసిందే, వాళ్ళు అగ్రెసివ్ గా ఆడతారు. తర్వాత వచ్చే ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్ వీళ్ళు ఇన్నింగ్స్ ని బిల్డ్ చేయకుండా అగ్రెసివ్ గా ఆడి అవుట్ అయ్యేవాళ్ళు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్ తో జరిగిన 3వ T20 లో 76 ఆల్ అవుట్ అయింది మన టీమిండియా. నెక్స్ట్ రీజన్ మన స్పిన్ బౌలింగ్ అని చెప్పాలి. ఈ సిరీస్ లో మన స్పిన్నర్స్ దారుణంగా పరుగులు ఇచ్చాడు, అలానే ఎక్కువ వికెట్స్ కూడా తీలేకపోయారు. వేరాస్ ఇంగ్లాండ్ స్పిన్నర్స్ ని చూసుకుంటే మన కంటే పొడుగ్గా బౌలింగ్ వేసి వికెట్లు తీసుకున్నారు. బౌలర్స్ పవర్ ప్లే లో బాగా బౌలింగ్ చేశారు. మిడిల్ ఓవర్స్, డెత్ ఓవర్స్ లో బాగా రన్స్ ఇచ్చారు. ఇంకో మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే మన వాళ్ళు చేసిన ఫీల్డింగ్. ఈ సిరీస్ లో చాలా క్యాచెస్ అయితే డ్రాప్ చేశారు మన టీమిండియా. దీని వల్ల మనకి ఏం అర్థమైందంటే ఇంగ్లాండ్ టీం అయితే మన టీమిండియాని ఆల్ 3 డిపార్ట్మెంట్స్ లో కంప్లీట్ గా అవుట్ ప్లే చేశారు. ఇంకో చూడాలి ఈ ఘోర పరాభావం నుంచి మన టీమిండియా ఎలా కంబ్యాక్ ఇస్తుందో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇక మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.